పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడి నగదు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా తీవ్రవాదులకు చేరవేస్తున్నట్లు అనుమానముందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఓ సైబర్ ముఠాను అరెస్టు చేయగా వాళ్ళు బదిలీ చేసిన డబ్బు హిజ్బుల్లా క్రిప్టో వాలెట్లోకి చేరుకునుందని తేలింది. అంతర్జాతీయంగా ఆ క్రిప్టో వాలెట్ను తీవ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు తేలిందని సిపి సివి ఆనంద్ చెప్పారు. ఇక హిజ్బుల్లా క్రిప్టో వాలెట్ గురించి జాతీయ దర్యాప్తు సంస్థతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేస్తామని ఆయన వెల్లడించారు. పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 9 మంది సభ్యుల ముఠా అరెస్టు చేసి 17 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న 10.5 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. అక్కడ ఉన్నారు, వారితో సంప్రదించి మా ఆఫీసర్స్ అంతా కూడా డీటెయిల్స్ తీసుకున్నారు. దాంట్లో 3 ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి దొరికాయి. అదేంటంటే ఈ వాలెట్ ఏదైతే ఉందో క్రిప్టో వాలెట్ ఆఫ్ ప్రజాపతి, దాని నుండి ఈ i7k అనే వాలెట్ ఏదైతే లాస్ట్ 3 చూస్తాం మనం, i7k అనే వాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది మనీ. అదేంటని వాళ్ళు ఫర్దర్ దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తే అదో హిజ్బుల్లా ఈ విధంగా ఆ వాలెట్ నుండి ఏదైతే ఈ ప్రజాపతి వాలెట్ ఉందో అక్కడ నుండి i7k పోతుంది. అంటే ఫైనల్ గా వీళ్ళకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు, వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఫైనలీ డేంజర్ ఏంటో మనం గుర్తించాలి. దిస్ ఎంటైర్ మనీ కెన్ గో ఫర్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఆల్సో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.